We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. చూడు అంత సామాను మన ఇంట్లోనే అట్టా సర్దేసినాను. ఇంటికే నాన్న పిన్ని బాబాయ్ దగ్గరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఈ ఇంట్లోనే ఉంటాను నాన్న. ఏమోనమ్మా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నూరేళ్ళు 5వ తరం కలిగి కడేపడి బిడ్డలు గాని సుఖంగా ఉండమ్మా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో ఈ బైకుని దగ్గర ఉంచు. 5,000. ఎందుకు పంచులు పెట్టావు చాలదు, 5,000 కట్నం కూడా ఇవ్వాలి. దుబారా నీకు కాదు అమ్మాయికి అబ్బాయికిను పట్టణంలో ఇల్లు తీసుకోవడానికి కావాల్సిన సరంజామంతా కొనడానికి. ఎందుకు వాళ్ళు మా ఇంట్లోనే ఉంటారుగా, ఆ ఏర్పాట్లను నేను చేయిస్తానులే, అక్కర్లేదు దుబారా. నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. పరమ లోభివి. జాగ్రత్త. అమ్మాయిని అల్లుడిని తీసుకుని పట్టణం వచ్చేటప్పటికి గృహప్రవేశం ఏర్పాట్లని దర్జాగా జరగాలి. ఏదైనా లోపం వచ్చింది తెలుసుగా. ఏ అలా చూస్తావు? ఏం లేదు, వద్దంటే వదులుతావు. దుబారా అటే దుబారా. కార్ రెడీ బాబాయ్. స్టార్ట్ చేయమను. ఏది గొడుగేది గుగ్గుడు పంపించు. పంపుతలే పదవయ్యా. వస్తా అబ్బాయి వెళ్ళొస్తాం. ఏమో సీతమ్మా వెళ్ళొస్తాం. దేవి జగదంబిక, దేవి జగదంబిక. నీ పాదాబ్జముల దేవి జగదంబిక, జగదంబిక, దేవి జగదంబిక. చూసావా మరి, కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లన్నీ మన ఇంట్లోంచే సప్లై చేశాను. చేసావు. ఆయన రానివ్వండి చెబుతాను. అంతగా చెప్పి 5,000 ఇచ్చి పంపిస్తే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదని ఈ పాత సరంజామంతా నింపుతావా? ఓష్ నీకెంత వాయి వచ్చింది, ఈ సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. జై హింద్ బాబాయ్. అందరిని తీసుకొచ్చేసాను. నువ్వు మిలిటరీ కదా, మంచి పని చేశావు. పద ఏది రండి బావగారు, రండి కూర్చోండి. ఏదో కుచేలుడింటికి కృష్ణుడు వచ్చేట్టుగా ఉంది. చూసావా సీను, ఈ పెద్ద భవంతి అమ్మాయి అల్లుడు ఉండడానికి ఇచ్చేశాను. నేను చిన్న ఇంట్లోనే ఉంటున్నా. ఇదిగో అమ్మాయి, ఈ నోట్లు నీ దగ్గర ఉంచుకో. ఏమిటి బాబాయ్ ఇది? స్త్రీధనంగా నీకు నేను ఇచ్చిన కట్నం అనుకుని నీ పేర బ్యాంకులో వేసుకో. మరి నా ఇంట్లో ఏం తక్కువ అనుకున్నాడో నాన్న, ఇక్కడ సౌకర్యాల కోసం 5,000 ఇచ్చాడు. నే దుబారా చేస్తాను, 100కు మించి ఖర్చు పెట్టలేదు. చూడు అంత సామాను మన ఇంట్లోనే అట్టా సర్దేసినాను. తగలేదు కదా? లేదు కానీ నువ్వు వదలుకో ముందు. లోభి, పరమ లోభి. నేనంత చెప్పి పంపిస్తే నా కూతురు సంవత్సరానికి ఈ ఓటి కూర్చునే పాత పళ్ళున్నా. పాతవి అచ్చొచ్చాయి కదా అని వేశాను. ఇవి ఈనాటివా? మీ తాతలు నాటి. నాన్న, ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు. పదండి, మంచి బంగ్లా కుదిరేదాకా ఏదైనా హోటల్లో ఉందాం. రండి నాన్న. లేవు నాన్న, రండి. సీను ఎక్కడికి నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టు. నాన్న, ఈ ఇంటికే నాన్న పిన్ని బాబాయ్ దగ్గరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఈ ఇంట్లోనే ఉంటాను నాన్న. ఏమోనమ్మా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కూర్చోండి మామగారు. ఇది పర్వాలేదులేండి. సరే చెల్లాయి, ఇక అంతా నీ ఇష్టమే కానీ ఈ పాత సరంజామా అంతా ఎత్తేసి కొత్త సామాన్యాన్ని తీసుకురావచ్చునా? నీ ఇష్టం అన్నయ్య. థ్యాంక్స్ నాన్న. నీకు నచ్చే ఏర్పాట్లు అన్నీ చేస్తాను. ఇప్పుడే మంచి ఫర్నిచర్ షాప్కి వెళ్ళి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఆర్డర్ చేసి వస్తాను. సరేనా? కోప్పడకు సీను, దుబారా ఎందుకని. ఏడవలేకపోయావు. అయ్యా ఈ ఉయ్యాలు ఇప్పుడెందుకు? తమరిని ఎవరు తెమ్మన్నారు? ముందు చూపు సార్, ముందు చూపుతో మేమే తెచ్చాం.
బిడ్డ పుట్టేసరికి ఉయ్యాల రెడీగా ఉండాలి. ఓహా బాయ్ సీట్ నెంబర్ 7 లేవ్. అక్కడ హాల్లోకి వస్తారా? బాయ్ కమ్ హియర్. అది హాల్లో మధ్యగా నడుముగా సెంటర్ లో ఇక్కడ పిచ్. ఇది ముందు చూపుతోనే సార్ మా కంపెనీ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ లో కొత్త కాపురానికి నిర్ణయించిన ఫర్నిచర్ లిస్ట్ సార్ ఇది. ఇందులో ఒక్కటి తీసేయడానికి వీలు లేదు సార్. యు ఆర్ పెద్దలు, మా పద్ధతి మీకు నచ్చిందా? నచ్చడం ఏమిటి, పట్నం వాడి నేనే మూర్చపోతుంటే. మొన్న ఒక అమెరికా వాడు ఇట్లాగే డంగ్ అయిపోయాడు సార్. వెంటనే వచ్చి వాళ్ళ న్యూయార్క్ లో మన షాప్ ఓపెన్ చేయమన్నాడు. అరే వెళ్ళలేకపోయారు, బతికిపోయేవాళ్ళం. ఎట్లా సార్ పోయేది? ఏ సార్, మనం దేశభక్తులం. ఓహో. మన తెలివి మన దేశానికే ఉపయోగించాలి. అదే సార్ ఇదిగో బిల్. ఏదేది ఎంత తగిలిచ్చారో ఏమిటో. ఆల్ మోడరేట్ రేట్ అంతే ఉంటుంది రండి. అకార్డింగ్ టు ప్లాన్. అవును అంతే. 6,000. చెల్లాయి మంచినీళ్ళు బాబాయ్ కూర్చిపోయాడు. బాయ్స్ వాటర్. అందాలు అలంకారాలు ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్. ఆర్పి నందా ఏబిసిడి. బాబాయ్ ఇది ఏ ఊరు డిగ్రీ? తొందరపడకరా పిచ్చాయి. మా నందాగారి దగ్గర తూచి మాట్లాడాలి. ఏమో ఆవులిస్తే పేవులు లెక్క పెట్టే రకం రా. సలహాల బాబు, నందా గారు చాలా మండిపడిపోతున్నారు. ఏం భయం లేదు, నేను వచ్చాగా. నమస్తే సార్. అట్లాగే. అబ్బాయి నువ్వు ఇక్కడ కూర్చోనుండు, ముందు ఒక మాట అని వస్తాను. అలా కూర్చోండి సార్, కాఫీ తెస్తాను. సెంటు భూమి లేకున్నా సెంటు మాత్రం ఉండాలి. పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఏమిటేమిటి? పూసుకున్న వారికే దేశంలో పరపతి. బేషం ప్రయాస పెట్టకుండా ప్రాసపడ్డది. ఏమో మిస్టర్ అమ్మకాలు, ఈ ప్రకటన గేయంతో ఎన్ని గ్రోసులు అమ్ముకుంటావో అమ్ముకో. అబ్బా ఇది సెంటా? మరి ఇంకేమిటి, డీసెంట్. సారు గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిది? సెంటు సార్, భలే సెంటులండి, ఎక్సలెంట్. నాకెందుకండి సెంటు? మరి పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఇక చెప్పండి సార్, ఎన్ని గ్రోసులు కావాలో? స్టాక్ రెడీగా ఉంది సార్. నేను సెంటు కొనడానికి రాలేదు. అయితే మరి ఎందుకు దయచేసినట్టు? ఉద్యోగం కోసం వచ్చాను. ఓహోహో. ఏమో మిస్టర్ ప్రకటనలు విన్నావా? విన్నా వినకున్నా ఇట సున్నా కదా ఉద్యోగం. వారికెందుకయ్యా మీ సోది, మీ పని మీరు చూసుకోండి. కాఫీ పుచ్చుకోండి సార్. ముందే మాట చెప్పండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదే ఆఫీస్ అనుకున్నారా, మీ సొంత ఇల్లు అనుకున్నారా? మరి సొంత ఇల్లుగా భావించుకునే ఇలా గప్చిప్పుగా గైర్ హాజరవుతున్నారు. పంతం పట్టినట్టు 10 రోజులు ఊళ్ళో లేకుండా పోతారా? 2 రోజులుగా ఊళ్ళోనే ఉంటున్నానే. ఏం నిద్రపోతున్నారా? మీరు ఎక్కడ ఉంటే నాకెందుకు, నా తీసుకుని నాకెందుకు వీళ్ళు. సరే ఇంకా ఆగనివ్వండి. మరి నేను చెప్పిన కుర్రవాడు వచ్చి అవతల కూర్చున్నాడు. కూర్చోబెడితే కూర్చోడు, చేసే పని సున్నా అయినా సిఫార్సులకి ఏం తక్కువ లేదు. సరే పంపించండి. పిలిచారు. ఇదిగో ముందు కొంచెం కసు అంటాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు. నమస్తే సార్. మీ పేరు? కృష్ణారావు. చదువు? ఎంఏ సార్. ఈ రోజుల్లో ఎంఏ కాని వాళ్ళు. వ్యాపారంలో అనుభవం? ఇంతవరకు ఏమీ లేదండి. అయితే ఇంకే మాట్లాడక వెళ్ళండి. పెద్దలు మీరు కూడా ఇలా అంటే ఎలా సార్? అఖిల భారత వ్యాపారస్తులు మీరు. మీ దగ్గర 10 రోజులు పనిచేస్తే 10 సంవత్సరాల అనుభవం వస్తుందని నా నమ్మకం. అలాగా? చాలా గట్టి వాళ్ళగున్నవే. ఇక రా చెప్తాను. సలహా గారు నా సెక్రటరీ, రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను. సీట్ సిద్ధం చేయించండి. చెప్తాం. వస్తాను. బాయ్. చూశావా, నందాగారికి మన మాట అంటే ఎంత గురు. అసలు ఇదంతా మా అమ్మాయి రుక్మిణి చేసుకున్న అదృష్టంలే. అవును అంతేలే. ఝన్ 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 తెలుగు వన్